ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానని అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన అంటే ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్ అని. సో ఆయన ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కానీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలియదు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, అయితే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్. అది హిస్టరీలో ఉంటావా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వరరావు గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు, బట్ రేపు నీ టైం అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ ఎగైన్ నీకు కష్టం అన్నారు. నేను అది అప్పుడన్నా, ఇక్కడ డబ్బులు ఉండవు, నీకు సినిమాలో ఉంటుంది, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇల్లు అన్నప్పుడు నాకు ఆలోచించడానికి టైం ఇవ్వండి అని అడిగా. ఆయన అడిగిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కదా. మరి రెవెన్యూ లేకపోతే ఏముంటుందండి. అప్పుడు ఇంటికి వచ్చి నేను మా మిస్సెస్తో మాట్లాడితే తను ఒకటే మాట, నీకు ఏది ఇష్టమో నువ్వు అది డిసైడ్ చేయి, కుదరకపోతే మనం ఉంది ఇల్లు అమ్మేద్దాం, పిల్లలకి చదివిద్దాం, లేదంటే మనం ఊరు వెళ్ళిపోతాం, తిరునెల్వేలి వెళ్ళిపోతాం, అక్కడ మనకి చీప్ ఫుడ్, ఇడ్లీ అంతా మనకి 5 రూపాయలు దొరికేస్తుంది, మనం 10,000 ఉంటే మనం మెయింటైన్ చేసేయచ్చు, పిల్లల్ని సిటీలో ఉంచి చదివిద్దాం, అంత కష్టం వస్తే అని తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను డిసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చాలా మంది కాపాడారు సార్. అదే అన్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు లేదండి. అదే అంటాం కదా, మనం నాకు అది లేకపోతే నేను అనుకుంటే నేను లేదు, ఫినిష్. ఇవాళ మీరు బోర్డు మెంబర్ అయ్యాని మీరు నాకు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు. నాకు అది బోర్డు మెంబర్ అనేది నాకు అవునా అనిపిస్తుంది, అది కాదు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అయ్యో మనం ఇంకేం చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్, టీటీడీ బోర్డు మెంబరు చైర్మన్ టీటీడీ బోర్డు మెంబరు, ఏఓ జేఏఓ. అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. అసలు ఎవరేం చేస్తారు, ఎవరి తాలూకా బాధ్యతలు ఏంటి, ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవరికీ తెలియదండి. అసలు అది పెద్ద బ్రహ్మ పదార్థం అనమాట, మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటే చూడండి, అలాగనమాట. మీరు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కదా, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? ఒకటండి, ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మనకి పెద్ద పరిచయం ఉండదు. ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. నాకు ఎట్లా దర్శనం వచ్చేది, ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒకరోజు దర్శనం పంపించు, లేకపోతే మా ఫ్రెండ్, లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది. నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్ అవుతుంటారు, కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు, సంబంధాలు కుదిరిపోతుంటాయి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నాను, దట్ ఈస్ ఆ రోజుల్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, నేను 90s, 80s ఆ టైంలో. తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా షిరిడి సాయిబాబా డివోటీని. తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు అక్కడికి వెళ్తే నాకు మా నాన్నగారు చాలాసార్లు తీసుకెళ్లారు. ఆయన ఎట్లా తీసుకెళ్లారు, ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్లారు, ఆయనకున్న కాంటాక్ట్స్ అని మనకి తెలియదు. అప్పుడు నేను క్యూలోనే వెళ్ళేవాడిని. నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్, విఐపి దర్శన్, సేవలు, ఇవన్నిటి కూడా నేను వెళ్ళా. నాకు ఐడియా లేదు, అంటే ఐడియా ఉందని వినిపించి నేను వెళ్ళా. దానికి ఏంటి అదో చెప్పేవారు, నలలు పడుతుంది అంటుంటే అనేవారు నాకు.
తర్వాత నేను 2 years తర్వాత నేను బోర్డు అక్కడ అడ్వైజర్ అయ్యేటప్పుడు నాకు దర్శనాలు బ్రేక్ దర్శన్స్ నాకు ఇచ్చారు. ఆన్సర్ గారు మీరు ఎప్పుడైనా వస్తే బ్రేక్ దర్శనం కలిగి అన్నారు. అప్పుడు కూడా నేను సేవలు ఏదో చెప్పేవారు కూడా నేను సేవలు వెళ్ళా. ఒక్కరో అప్పుడు జిఆర్ స్వామి గారు నాకు ఒకసారి పంపించి, మనం సమతామూర్తి మనం డిజైన్ చేస్తున్నాం కదా, తిరుమల అలాగా ఒక రిప్లికా చేయాలని ఉంది, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆయన పంపిస్తే అప్పుడు నన్ను స్వామి దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ఎంతసేపు అయినా నిలబడండి అన్నారు. అదృష్టం, నిల్చున్నాను 5 నిమిషాలు అయింది. బట్ నాకు ఫస్ట్ మనం స్వామి దగ్గరికి వెళ్తే మనకి కోరికలను ఉంటే కనపడవు. ఫస్ట్ దేవుడి మీద ఆయన తీసేసుకుంటాడు మనని. స్వామి దండం పెట్టుకుంటున్నాను, చూస్తున్నానంటే స్టన్ అయిపోతున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత నాకు మన వల్ల వెనకాలందరికి అడ్డు ఉందనిపించడం స్టార్ట్ అయింది నాకు. అయ్యో మనం జరిగితే బెటర్, వాళ్ళు ఉండమంటారు, పెట్టబడి నిలబడదు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది. నేను వెళ్ళి ఎంతసేపు అయినా ఉండను. నాకు వెనకాల వాళ్ళు ఎంతో మంది అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తుంటారు. అవునండి, గంటలు. సో అది అనిపించేది. తర్వాత మీరు తీసుకున్న పాయింట్ ఏంటంటే, నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత సరే ఏం చేయాలి, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. మీకు ఇంత ఉంటాయి దర్శనాలు, మీకు ఇన్ని సేవలు ఉంటాయి. మొన్న వెళ్తే నాకు ఒక సేవ గురించి చెప్తారు. వాళ్ళు ఇట్లా ఉంది, మీరు చేసుకోవచ్చు పొద్దున వచ్చి, అవునా అని ఒక బోర్డు మెంబర్ చెప్తాను. ఓ ఓకే రైట్. కొంతమంది చెప్తారు, సార్ మీరు రోజు వెళ్ళొచ్చండి గుళ్ళో. ఒక్కొక్కరు చాలా మంది బోర్డు మెంబర్స్ భక్తులు వాళ్ళ లైఫ్లో అంబిషన్స్ బోర్డు మెంబర్ అయిపోయి రోజు గుళ్ళో దర్శనాలు చేసుకుని ఒక్కొక్క పాయింట్. బట్ రూల్స్ అనేది ఏం లేదండి. బోర్డు మెంబర్ అనేది నేను అందరూ వింటుంటే నాకు రెస్పెక్ట్ ఇస్తే నాకు తర్వాత అనిపించింది ఒక స్టేటస్ సింబల్ అని. ఓ బోర్డు మెంబర్ అంటే ఇంకొకటి మీకు అడ్వాంటేజ్ అంటే, మీరు ఇండియాలో ఏ టెంపుల్స్కి అయినా ఒక బోర్డు మెంబర్ అంటే మీకు యూ కెన్ గో డైరెక్ట్లీ. ఆ ప్రియారిటీ ఉంటుంది మీకు ఏ గుడికి వెళ్ళినా. అంటే వాళ్ళు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే, మళ్ళీ మీరు వాళ్ళకి దర్శనాలు ఇవ్వాలి. మళ్ళీ అయ్యో అడుగుతాడు, సార్ మీరు దేవస్థానం ఇవే ఉంటాయి అంతే. ప్రతిదానికి ఆ పొజిషన్కి ఇట్స్ ఎ వాల్యూ అండ్ రెస్పాన్సిబిలిటీ పొజిషన్. అంటే మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకుని దాంట్లో వర్క్ చేయొచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను, చేసే వర్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏవి చేయాలా వద్దా, మంచివి చేయాలి ఏవి చేయాలి, ఇవన్నీ కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు మనం డివైడ్ చేస్తారు. ఓకే, అవి డిపెండ్స్ ఆన్ పీపుల్ హౌ దే ఇంట్రెస్టెడ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు దాని మీద సేవలు చేస్తూ ప్రతి బోర్డు మెంబర్కి ఒక సేవ చేయాలనే కోరికలతోటి లోపలికి వస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.